హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామన్ సెన్స్ ఎడ్యుకేషన్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మండే నుంచి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం మనం ఫుల్ మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి ఒకసారి చూద్దాం. సో ఏ మిస్టేక్స్ చేయకూడదు, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్లో ఉన్న స్టూడెంట్స్ అయితే వాళ్ళకి ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పటికీ కూడా, ఈ సెప్టెంబర్లో కండక్ట్ అయ్యాయి కదా ఎగ్జామ్స్, కండక్ట్ చేసినప్పటికీ కూడా సో చాలా మంది ఎగ్జామ్ రాయలేదు కాబట్టి వాళ్ళకి ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో సో వాళ్ళకి మేబీ సరిగ్గా దానికోసం తెలియకపోవచ్చు పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి. అండ్ ఎందుకంటే వాళ్ళకి 10th క్లాస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు కాబట్టి సో ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అంటే ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి అండ్ ఇంకా బెటర్ మార్క్స్ అనేది రావడానికి. మనం మొత్తం చదివేసిన, ఆన్సర్ చదివేసినా సరే పేపర్ ప్రెజెంటేషన్ అనేది సో సరిగ్గా లేకపోతే మీకు మీ మార్క్స్ని ఫుల్ స్కోర్ చేయడానికి అది అవ్వదన్నమాట. సో మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది పేపర్ ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మీకు నా వీడియోస్ కనుక హెల్ప్ఫుల్గా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏ క్వెరీస్ ఉన్నా, ఏ డౌట్స్ ఉన్నా సరే సో నాకు కమెంట్ చేసి మీరు అడగచ్చు, నేను మీకు రిప్లై చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు మీకు బాటనీ, జువాలజీ సో రెండిటి కూడా మీరు ప్రెజెంటేషన్ చేయడానికి సేమ్ ప్రికాషన్స్ తీసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు ఒక మోడల్ పేపర్ అయితే చూపిస్తాను. నేను ఫస్ట్ ఇయర్ చూపిస్తున్నాను. సో బాటనీ అయినా జువాలజీ అయినా మీరు ఈ విధంగా ఫాలో అవ్వండి. ఫస్ట్ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ నెంబర్స్. సో క్వశ్చన్ నెంబర్స్ కొంతమంది తొందరలో ఆన్సర్స్ రాసేస్తారు. సో క్వశ్చన్ నెంబర్స్ వేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ మాట. ఎందుకంటే సో మనం పేపర్ ఎవరైతే ఇవాల్యుయేషన్ చేస్తారో సో వాళ్ళ క్వశ్చన్ నెంబర్ దగ్గర మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయని వాళ్ళు వేయాలన్నమాట. సో అదే మీరు క్వశ్చన్ నెంబర్ కానీ రాంగ్గా వేసినా, సరిగ్గా వేయకపోయినా సో మీ మార్క్స్ అనేది మీకు రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ అండ్ ఇంకొకటి ఫస్ట్ పాయింట్, అది క్వశ్చన్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ వెరీ షార్ట్స్ అనేది రాసినప్పుడు సో మీకు క్వశ్చన్ ఇలా అడగచ్చు. సో వాట్ ఈస్ ట్రైనామియల్ నామెన్క్లేచర్ అండ్ గివ్ ఎగ్జాంపుల్ అని అడుగుతారు. సో కొంతమంది ఇక్కడ చూడండి, ట్రైనామియల్ నామెన్క్లేచర్ సో మొత్తం డెఫినేషన్ రాసిన తర్వాత ఎగ్జాంపుల్ కూడా ఉంది. సో మీకు డెఫినేషన్కి అండ్ ఎగ్జాంపుల్ కూడా మార్క్స్ అనేది క్యారీ అవుతాయి. సో మీరు డెఫినేషన్స్ రాసేసి ఎగ్జాంపుల్ రాయకుండా ఉంటే మీకు మార్క్స్ అనేది పోతాయి. సో ఇక్కడ ప్రతిదీ చూసుకున్నట్టయితే వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఇన్ అవర్ బాడీ అండ్ లొకేషన్. సో స్ట్రాంగెస్ట్ కార్టిలేజ్ ఏంటో రాసింది అండ్ లొకేషన్ కూడా రాసింది. సో ఇది ఇంపార్టెంట్ మాట. ఆ క్వశ్చన్లో ఉన్న ప్రతి ఏదైతే 2 క్వశ్చన్స్ ఉన్నాయో, లొకేషన్ అడిగారు అండ్ వాట్ ఈస్ కార్టిలేజ్ ఏంటి అని అడిగారు. సో ఆ కార్టిలేజ్ ఏంటని రాయాలి అండ్ లొకేషన్ కూడా రాయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇక్కడ సో లిమ్యులస్ అండ్ రెస్పిరేటరీ ఆర్గన్స్ అడిగారు. సో ఇక్కడ ఉన్న లివింగ్ ఫాజిల్ వచ్చేసి లిమ్యులస్. సో ఆన్సర్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రెస్పిరేటరీ స్ట్రక్చర్స్, బుక్ గిల్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇక్కడ వెరీ షార్ట్స్ రాసినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ క్వశ్చన్ బాగా సరిగా చదవండి. ఆ క్వశ్చన్ చదివేసి సో దాంట్లో 2 క్వశ్చన్స్ ఉండదు. ఒక దాంట్లో డెఫినేషన్ అడగచ్చు, ఎగ్జాంపుల్ అడగచ్చు. సో ఆ డెఫినేషన్ ఉండాలి, దాంతో పాటు అదేంటి ఎగ్జాంపుల్ కూడా ఉండాలి. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఆన్సర్ రాసేసి అండ్ ఇంపార్టెంట్వి అండర్లైన్ చేయండి. సో ఇంపార్టెంట్ పేపర్ ప్రెజెంటేషన్ అంటే ఇదే, మనకు కొత్తగా ఇంకేమీ ఉండదు, మనకు తెలిసిన విషయాలే. సో ఆ క్వశ్చన్ కంప్లీట్గా రాయాలి. ఆ క్వశ్చన్ కంప్లీట్గా రాసి ఇంపార్టెంట్ ఏటైతే ఉన్నాయో అన్ని అండర్లైన్ చేయాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ నంబర్స్ కరెక్ట్గా వేయాలి. క్వశ్చన్ నంబర్స్ వేసిన తర్వాత ఇంపార్టెంట్వి అండర్లైన్ చేయండి. సో ఇలా ఇంపార్టెంట్ టాప్ పాయింట్స్ అన్ని అండర్లైన్ చేసేసి అండ్ దాంతోపాటు మెయిన్ వెరీ షార్ట్స్ రాసేటప్పుడు మీరు ఈజీగా 20 మార్క్స్ స్కోర్ చేయడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఆ 20 మార్క్స్ స్కోర్ చేసేటప్పుడు ఎలా అంటే మనకి అడిగిన ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది అయితే మాత్రం ఆ ఆన్సర్లో ఉండాలి, క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాత్రం ఉండాలి. సో అండ్ నెక్స్ట్ షార్ట్స్ చూసుకున్నట్టయితే షార్ట్ ఆన్సర్స్ మనకి కొన్ని ఆన్సర్స్ అనేవి లెందీ ఎక్కువ ఉంటాయి, కొన్ని ఆన్సర్స్ అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి. సో ఇక్కడ షార్ట్ ఆన్సర్స్లో మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న పాయింట్స్ అన్ని కవర్ అవ్వాలి అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్వి మనం అండర్లైన్ చేయాలి. సో చూడండి ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ ఎలాగైతే ప్రెజెంట్ చేశారు. సో హెడ్డింగ్స్ రాయాలి. హెడ్డింగ్స్ని మీరు సేమ్ కలర్ పెన్ యూజ్ చేసినా పర్లేదు, డిఫరెంట్ కలర్ యూజ్ చేసినా పర్లేదు. సో ఇలా నీట్గా పేపర్ అనేది ప్రెజెంట్ చేసినట్టయితే మీరు అనుకున్న 60 మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి ఉంటుంది. సో మనం అండ్ ఇంకా ఆన్సర్ ఇన్ని లైన్స్ ఉన్నాయి, అన్ని లైన్స్ ఉన్నాయి అనేది అయితే మాత్రం పెట్టుకోవద్దు. సో లైన్స్తో పని లేదు,
అండ్ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది కంప్లీట్గా రావాలి. సో ఇక్కడ జనరల్ క్యారెక్టర్స్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే రాస్తున్నారో సో జనరల్ క్యారెక్టర్ రాసినప్పుడు అట్లీస్ట్ 8 పాయింట్స్ రాయండి. 8 పాయింట్స్ రాసి ఎగ్జాంపుల్ రాయండి. సో మనకి సెకండ్ ఇయర్లో కూడా ఆన్సర్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి జువాలజీ చూసుకున్నట్టయితే. సో అండ్ లిమిటెడ్ క్వశ్చన్స్, దట్టు లిమిటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సెకండ్ ఇయర్ జువాలజీ ఈజీగా 60 మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు. సో ఇక్కడ డిఫరెన్స్ అడిగారు. సో డిఫరెన్స్ అడిగారు కాబట్టి ఇందులో కూడా 8 పాయింట్స్ ఉండాలి. సో ఇది కూడా చూసుకోండి. అండ్ ఇక్కడ డయాగ్రామ్ వేసేటప్పుడు మీరు అట్లీస్ట్ 4 to 5 లేబులింగ్ చేయాలి. సో లేబులింగ్తో పాటు డయాగ్రామ్ కూడా నీట్గా ఉండాలి. సో ఇక్కడ ఈ పేపర్లో మేము కండక్ట్ చేసిన దాంట్లో ఎంఏకి 60 మార్క్స్ వచ్చాయి. సో తను ఎలా ప్రజెంట్ చేసింది అండ్ ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో అది కూడా మనకి పేపర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. సో ఇక్కడ దీంతో పాటు మీకు ఇంకోటి కూడా కవర్ అవుతుంది. ఎస్ఏ ఆన్సర్ సీలోం చూసుకున్నట్టయితే సో సీలోం పెద్దగా ఉందని ఫీల్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో మీకు ఒక ఐడియా వస్తుంది ఈ పేపర్ చూసుకున్నట్టయితే ఎలా ప్రజెంట్ చేసింది తిను అనేది మాత్రం ఒక ఐడియా వస్తుంది. సెకండ్ ఇయర్ పేపర్ నా దగ్గర లేదు. సో కానీ మీరు ఇది ఫాలో అవ్వచ్చు ఎస్ఏ ఆన్సర్స్ రాసేటప్పుడు. సో ఇలా ఇంపార్టెంట్గా అండర్లైన్ చేయడం, సో దానికి రిలవెంట్ డయాగ్రామ్స్ అనేది వేయడం, సో ఇలా నీట్గా పేపర్ని ప్రజెంట్ చేసినట్టయితే సో 60 మార్క్స్ అనేది వస్తుంది. ఎస్ఏ ఆన్సర్ కూడా ఒక స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేది ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. సో చాలా మందికి నేను చెప్తుంటాను స్కీమ్ ఉంటుందమ్మా మీరు తప్పకుండా అన్ని పాయింట్స్ రాయాలని. సో నెక్స్ట్ చూడండి ప్లాస్మోడియం వైవాక్స్ ఇన్ మస్కిటో ఆన్సర్ రాసేటప్పుడు సో ఫస్ట్ దానికి ఇంట్రొడక్షన్ రాయాలి అండ్ దాంతోపాటు ఆ ఉన్న పాయింట్స్ ఏటైతే కవర్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ వైవాక్స్ అనే కాదు ఏ ఎస్ఏ ఆన్సర్ రాసినా సరే సో ఫస్ట్ మీరు ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. సో ఆ ఎస్ఏ ఆన్సర్ లో కవర్ అయ్యే పాయింట్స్ అన్ని కూడా ఫస్ట్ రాసేయండి. సో మీకు కూడా గుర్తుంటుంది మీరు టెన్షన్ లో లాస్ట్ రాసేటప్పుడు అలా కాకుండా ఫస్ట్ ఇలా హెడ్డింగ్ ఏ పాయింట్స్ కవర్ అవుతాయో రాసేసుకుంటే మీకు ఎగ్జామ్ కి రివ్యూ కూడా ఉంటుంది అన్ని రాసానా లేదా అనేది. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఇలా అండర్లైన్ చేయాలి. సో ఇలా అండర్లైన్ చేసి డయాగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ 2 మార్క్స్ క్యారీ చేస్తుంది. ఎస్ఏ ఆన్సర్ ఏదైనా సరే 2 మార్క్స్ అనేది అయితే క్యాన్సిల్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి షార్ట్ ఆన్సర్స్ లో ఉన్న షార్ట్ ఆన్సర్స్ 8 ఇస్తారు, దాంట్లో మనం 6 అటెంప్ట్ చేయాలి. కాబట్టి నా సజెషన్ వచ్చేసి ఎక్స్ట్రా ఒకటి అటెంప్ట్ చేయండి. ఎక్స్ట్రా ఒకటి అటెంప్ట్ చేసినట్టయితే మీకు దాంట్లో ఏదైనా ఒక హాఫ్ మార్క్ కానీ పోయినా సరే సో ఇక్కడ మీరు ఒకటి ఎక్స్ట్రా రాస్తారు కదా అది బాగా రాయొచ్చు, దానివల్ల మీకు మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ పేపర్లో ఈ అమ్మాయికి డయాగ్రామ్లో 3 మార్క్స్ వచ్చాయి. సో డయాగ్రామ్ స్ట్రక్చర్ అనేది సరిగా లేదని 1 మార్క్ తీసేసాను. సో 3 మార్క్స్ అయితే వచ్చాయి, కానీ దీనికి 60 మార్క్స్ ఎలా వచ్చాయంటే సో ఎక్స్ట్రా ఒక ఆన్సర్ రాసింది ఇక్కడ లాంగిట్యూడనల్ బైనరీ ఫిజన్ అని ఎక్స్ట్రా ఒక ఆన్సర్ రాసింది. సో దానికి 4 మార్క్స్ వచ్చాయి. సో మీకు అప్పుడు బెటర్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. కాబట్టి షార్ట్ ఆన్సర్ రాసినప్పుడు ఎప్పుడు ఎక్స్ట్రా ఒక ఆన్సర్ అనేది రాసేలా చూసుకోండి, మీకు 60 మార్క్స్ స్కోర్ చేయడానికి అయితే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ది కూడా సేమ్ అలాగే మీకు వెరీ షార్ట్స్ ఉన్నాయి కదా. సో ఏదైనా ఇన్సులిన్ షాక్ అని అడుగుతారు, రైట్ అబౌట్ ఇన్సులిన్ షాక్ అని. సో దాంట్లో మీరు యూజ్ చేయాల్సింది ఓన్ లాంగ్వేజ్ లో కాకుండా అట్లీస్ట్ బయాలజీ రాసేటప్పుడు సో కొన్ని సైంటిఫిక్ టర్మ్స్ అనేవి ఉంటాయి. సో ఆ సైంటిఫిక్ టర్మ్స్ ని మీరు అందులో స్పెసిఫై చేసేలాగా ఫాలో అవ్వండి, ఇలా సైంటిఫిక్ నేమ్స్ యూజ్ చేస్తూ. సో లేకపోతే ఓన్ లాంగ్వేజ్ లో రాసినా మనకి మార్క్స్ పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇంది అయితే పేపర్ ప్రెజెంటేషన్ ఒక పేపర్ చూపించాను కదా, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన క్వశ్చన్ నంబర్స్ కంపల్సరీగా వేయాలి. కరెక్ట్గా ఈ మార్జిన్స్ ఉంటాయి, సో దాంట్లో క్వశ్చన్ నంబర్స్ వేయాలి. క్వశ్చన్ నంబర్స్తో పాటు మీరు ఆ వెరీ షార్ట్స్ రాసేటప్పుడు అన్ని పాయింట్స్ కవర్ అవుతున్నాయా లేదా అనేది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇలా అండర్లైన్ చేయండి. అండ్ డిఫరెంట్ సో 2 కలర్స్ యూజ్ చేయొచ్చు, 2 కలర్ పెన్స్ అయితే యూజ్ చేయొచ్చు మీరు. అండ్ ఇలా నీట్గా కనిపిస్తుంది అన్నమాట పేపర్ అనేది అయితే. సో ఒక మంచి ఒపీనియన్ అనేది వస్తుంది, స్టార్టింగే ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది. అండ్ మీరు ఎలాగా అండ్ టైం అడ్జస్ట్మెంట్ అంటారా, సో మనం ఇప్పుడు 10 వెరీ షార్ట్స్ ఉన్నాయి కదా. సో 10 వెరీ షార్ట్స్కి ఒక్కొక్క దానికి 5 మినిట్స్ తీసుకొని 50 మినిట్స్లో అయిపోతుంది. అండ్ షార్ట్ ఆన్సర్స్ కూడా మీరు టైం చూసుకోవాలి ఫస్ట్. సో లాస్ట్లో కంగారు పడేయకుండా ఫస్ట్ సజెస్ట్ టు రైట్ ఆల్ వెరీ షార్ట్ ఆన్సర్స్. వెరీ షార్ట్స్ అని ఫస్ట్ రాసేయండి, ఒక 40 మినిట్స్లో అయిపోతుంది వెరీ షార్ట్స్ అనేది మీకు పక్కాగా వచ్చినట్టయితే. అండ్ ఇంకా ఎస్ఏ ఆన్సర్స్ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. డయాగ్రామ్స్ మస్ట్ అండ్ షుడ్ నీట్గా వేయండి డయాగ్రామ్స్ అనేది. సో ఇది అయితే ఒక పేపర్ చూపించాను. నెక్స్ట్ ఒక స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కూడా వేరే వీడియో చేసి పెడతాను. ఇప్పుడు చూపిద్దామంటే పేపర్ కనిపించలేదు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. పేపర్ ప్రెజెంటేషన్ ఎలా చేయాలి, బాటనీ అయినా జువాలజీ అయినా సరే. సో ఈ విధంగా మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని
పేపర్ని ప్రజెంట్ చేసినట్టయితే ఈజీగా మీకు 60 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు మీరు హార్డ్ వర్క్ చేసి క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అయితే. అండ్ షార్ట్ ఆన్సర్ వచ్చేసి ఎక్స్ట్రా ఒక షార్ట్ ఆన్సర్ రాయండి. ఎస్సేస్ అయితే ఎక్స్ట్రా అటెంప్ట్ చేయొద్దు, షార్ట్ ఆన్సర్ మాత్రం ఎక్స్ట్రా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.